నేను కాదు, మీ వదిన క్యారెక్టరే మంచిది కాదు. అలా మీ ముందు నటిస్తుంది. ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని మీ కుటుంబాన్ని ముంచేస్తుంది అని నేను ఇంతలా చెప్తున్నా గుడ్డిగా దాన్నే ఎందుకు నమ్ముతారు? దాన్ని గుడ్డిగా నమ్మడమే కాకుండా మీ అమ్మ తన పేరు మీద ఉన్న ఆస్తిని, నగల్ని, ఇంట్లో ఉన్న డబ్బుని మొత్తం దానికి దారాదత్తం చేశారు. నువ్వేమో నిజం తెలుసుకోకుండా నా మీద కోపడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు యష్. కరెక్టే. %100% మా అమ్మ చేసింది కరెక్టే. మా వదినకి తన పేరు మీద ఉన్న ఆస్తి, నగలు, డబ్బులు ఇవ్వడంలో ఏం తప్పు లేదు. ఆ మాటకొస్తే నా దృష్టిలో నీకంటే మా వదినే కరెక్ట్. మా అమ్మే కాదు, నా పేరు మీద ఉన్న షేర్స్, నా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పుడే నీ కళ్ళ ముందే మా వదినికి ఇచ్చేస్తాను. వద్దురా యష్, వద్దు యష్. మీ అమ్మ చేసిన తప్పే నువ్వు చేయొద్దు. రే సింధు అంతగా చెప్తుంటే మాట వినవేంట్రా? తన మాట విని తనను అక్కడికి పంపించినందుకు నాకు మంచి గుణపాఠమే నేర్పించింది నాన్న. ఒరే యష్, ఆ మధు మంచిది కాదని సింధు చెప్తుంది కదా, అలాంటి దాని చేతిలో నువ్వు కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని పెట్టడమేంట్రా? ఎవరు మంచో ఎవరు చెడో నాకు బాగా తెలుసు భాగ్యం. తొందరపడకు యష్. ఒక్కసారి ఆస్తి చేజారితే మళ్ళీ తిరిగి రాదు. ఆ మధు దాన్ని రానివ్వదు. ప్లీజ్ యష్, వద్దు యష్. చెప్పండి మరిది గారు. వదినా, ఆగిపోయిన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయమని అమ్మ మీకు డబ్బు, నగలు ఇచ్చింది కదా? అవును మరిది గారు. ఎలాగైనా సరే ఆగిపోయిన ప్రాజెక్ట్ని మళ్ళీ స్టార్ట్ చేసి మీ పరువు, మన ఇంటి పరువు నిలబెట్టమని నా మీద నమ్మకముంచి ఇచ్చారు. అవన్నీ ఎంతవరకు ఉపయోగపడతాయో నాకు తెలీదు వదినా. నా రూమ్లో బీరువాలో నా పేరు మీద ఉన్న షేర్ పేపర్సు, నా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. కీస్ కూడా అక్కడే ఉన్నాయి. అవి కూడా మీరే తీసుకోండి వదినా. మీరు ఏం చేయాలనుకున్నారో అది చేయండి. మీ వెనక నేను, మా అమ్మ ఉన్నాం. ఎవరేం చేసినా సరే నేను చూసుకుంటాను. సునంద మేడంని తప్పిస్తే ప్రాజెక్ట్ ఆగిపోతుంది అనుకోవడం కొందరి తెలివి తక్కువతనం. ఉంటాను వదినా. సరే మరిది గారు. యష్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? సింధు వద్దని చెప్తున్నా దాని మీద కోపంతో పంతాన్ని పోయి నీ ఆస్తంతా ఎందుకురా పాడు చేసుకుంటావు? భాగ్యం, ఇందులో నువ్వు కలవ చేసుకోకు. అసలు సింధుకి ఏం తెలుసని ఇదంతా చేస్తుంది? మీరెందుకు సింధుని నిలదీయడం లేదు? అసలు సింధు దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయని, ప్రాజెక్ట్ జెన్యూన్ కాదు, మా వదిన క్యారెక్టర్ మంచిది కాదు అని అన్ని మాట్లాడుతుంది. ఆధారాలు చూపిస్తే మాత్రం నువ్వు మీ అమ్మ నమ్ముతారా? ఆ మధుని మీరు గుడ్డిగా నమ్మేనంత వరకు నేను నిజం చెప్పినా చూపించినా మీరు నమ్మరు కాక నమ్మరు. మీ అమ్మే మూర్ఖంగా ఉంది అనుకుంటే నువ్వు అంతకన్నా ఎక్కువ మూర్ఖంగా ఉండి ఇప్పుడు నీ ఆస్తినంతా మీ వదినకి ఇచ్చేసావు. చూస్తూ ఉండు, రేపు నీ ప్రాజెక్ట్ని, నీ కంపెనీ దివాలా తీయించి మిమ్మల్ని అందరినీ రోడ్డు మీదకి తీసుకొస్తుంది. అప్పుడేం చేస్తావు? మా వదిన నీలాగా నమ్మిన వాళ్ళని మోసం చేసే మనిషి కాదు, అప్పుల పాలు చేసే క్యారెక్టర్ కాదు. అసలు నా కంపెనీ గురించి, నా ప్రాజెక్ట్ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు సింధు. మా ఆస్తి మీద నువ్వేదో ఆశలు పెట్టుకున్నావు. అందుకే నీ తర్వాత వచ్చిన మా వదిన బిజినెస్, ఇంటి వ్యవహారాలు చూసుకుంటుంటే నువ్వు ఓరవలేకపోతున్నావు. ఇప్పుడు చెప్తున్నా, నా పిల్లలకి తప్ప నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా దక్కదు. నేను ఆస్తి కోసం, డబ్బు కోసం ఇదంతా చేస్తున్నానని భ్రమపడుతున్నావు. నిజంగా నాకు అలాంటి ఆశే ఉంటే సునంద మేడం నా వాటా కింద ఇచ్చిన షేర్ ప్రాఫిట్ మీ అమ్మకి ఎందుకు ఇస్తాను? సరే యష్, ఇప్పుడు చెప్తున్నాను, నీ ప్రాజెక్ట్ గురించి కానీ, మీ వదిన గురించి కానీ ఇంక నేనేం పట్టించుకోను. ఇంక నాకు అవన్నీ అనవసరం.
చూస్తూ ఉండి యష్. నువ్వు మీ అమ్మ నమ్మిన మీ వదిన నీ కంపెనీని, నీ ప్రాజెక్ట్ని, మీ కుటుంబాన్ని ఏ గతి పట్టిస్తుందో, ఏ స్థాయికి దిగజారుస్తుందో నీ కళ్ళతో నువ్వే చూస్తావు. సింధు చెప్పింది నిజమేరా. నీకు దెబ్బ తగిలితేనే గాని ఆ నొప్పి తెలీదు. సింధు మాటల్లో నిజం తెలీదు. రే యష్, ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల జరిగేది కేవలం అనర్థాలేరా, గుర్తుంచుకో. తేజ, మనం అనుకున్నది సాధించాం. ఇది మన ఇద్దరి తొలి విజయం. అదిగో చూడు, మీ అమ్మ నగలు, డబ్బు, ఆస్తి పేపర్లు అన్నీ మన సొంతమైపోయాయి. మధు, నువ్వు నా భార్యవి కావడం నిజంగా నా అదృష్టం. నన్ను గొప్ప స్థాయిలో నిలబెట్టడానికి నీ తెలివిని ఉపయోగించి ఎంతో కష్టపడుతున్నావు. జన్మ జన్మలకి నువ్వే నా భార్యవి కావాలి మధు. అప్పుడే అంతా అయిపోలేదు తేజ. ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందు ముందుంది. తొందరలోనే మిగిలిన ఆస్తి, ప్రాజెక్ట్ డబ్బులు అన్నీ మన అకౌంట్లో పడ్డప్పుడే అప్పుడు మనం విజయం సాధించిన వాళ్ళమవుతాం. అప్పుడు ఆ సింధుకి బుద్ధి వచ్చేలా చేసి అది కోలుకోవటానికి వీలు లేకుండా గట్టి దెబ్బ కొడతాను. ఈ మధు విశ్వరూపం దాలిస్తే ఎంత ప్రళయం సృష్టిస్తుందో ఆ సింధుకి తెలిసేలా చేస్తాను. తేజ, అర్జెంటుగా ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ఆగిపోయిన ప్రాజెక్ట్ మళ్ళీ తిరిగి మనం స్టార్ట్ చేయబోతున్నట్టు పబ్లిక్కి మనిద్దరం స్వయంగా అనౌన్స్ చేద్దాం. ఇప్పుడే మీడియా వాళ్ళకి కాల్ చేసి చెప్తాను. ఆ మాటకొస్తే నా దృష్టిలో నీకంటే మా వదినే కరెక్ట్. మా వదిన నీలాగా నమ్మిన వాళ్ళని మోసం చేసే మనిషి కాదు. అసలు నా కంపెనీ గురించి, నా ప్రాజెక్ట్ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు సింధు. అమ్మా సింధు, ఎందుకమ్మా బాధపడతావు? నువ్వు ఆ ఇంటి గురించి, నీ భర్త గురించి మంచి జరగాలని చూశావు. కానీ వాళ్ళు నిన్ను చెడుగా అర్థం చేసుకుంటున్నారు. ఏదో ఒక రోజు వాళ్ళు నిజం తెలుసుకుంటారు. అప్పుడు నీ మంచితనం ఏంటో వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ మధు మహాజాదు ఇలా ఆస్తి మొత్తానికి ఎసరు పెడుతుందని నేను అస్సలు అనుకోలేదు. నువ్వే ఎలాగైనా ఆ మధు ఆట కట్టించాల్సిందో. నన్నింత అవమానించాక నేనేం చేస్తాను భాగ్యం? నేను నిర్ణయించుకున్నాను. ఇంకా ఆ ప్రాజెక్ట్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మధు ఏమైనా చేసుకొని ఇంక నేను తన విషయంలో తలదూర్చును. నా అత్త, నా భర్తే నేను చెప్పింది వినకుండా, నా మాటలు నమ్మకుండా తిరిగి నన్నే అవమానిస్తుంటే నేను వాళ్ళ కోసం ఎంత చేసినా ఉపయోగం ఉండదు భాగ్యం. నువ్వన్నావుగా ఒకరోజు వస్తుందని, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతూ ఉంటుంది.